కేఎస్బి కన్స్ట్రక్షన్ బిల్డర్ అని చెప్పుకునే సుధీర్ బాబు చేసే ఆగడాలు, అతను చేసే మోసాలపై నేను జనచైతన్యం యూట్యూబ్ ఛానల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఇంటర్వ్యూకి మంచి స్పందన వచ్చింది. బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా నాకు ఫోన్లు చేస్తూ, మెసేజ్లు చేస్తూ వారి బాధలను కూడా వారు ఎలా బాధించబడ్డారో నాకు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే కేఎస్బి కన్స్ట్రక్షన్ సుధీర్ బాబు కొంతమంది వ్యక్తుల చేత రెగ్యులర్గా కామెంట్స్ పెట్టించడానికి డబ్బులు చెల్లిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తులతో నిన్న సాయంత్రం సమయంలో కామెంట్స్ పెట్టించడం జరిగింది. ఇదంతా ఫేక్ అని, నేనేదో బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని, ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ అతన్ని బెదిరిస్తున్నానంటూ అతను కమెంట్స్ పెట్టించాడు. అయితే ఈ కమెంట్స్పై న్యాయం కోసం నేను మాట్లాడుతూ ఏది నిజం అనే విషయాల్లో అతనికి బాగా సుపరిచితుడు, అతనితో పాటు పనిచేసి అతని వల్ల మోసపోయిన ఒక సివిల్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో నేను ఎంతవరకు ఆ కేఎస్బి కన్స్ట్రక్షన్ సుధీర్ బాబు గురించి నేను చెప్పిన విషయాల్లో నిజమెంత, అబద్ధమెంత, ఆయన చేసే మోసాలపై నేనేమన్నా అతను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించానా అనే విషయాలు ఆయనతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా. నా పేరు శ్రీనివాస్ అండి. నాది సాయి శ్రీనివాస కన్స్ట్రక్షన్, ఇంటీరియర్లో ల్యాండ్స్కేపింగ్. నేను దాని ప్రొపరేటర్ని. అతను నాకు గత 7 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఈ కొంచెం డ్రాయింగ్ల విషయంలో కానీ, ఎలివేషన్ల విషయంలో కానీ, వర్కర్స్ విషయంలో కానీ ఏదైనా హెల్ప్ఫుల్గా కావాల్సి వస్తే నేను అతనికి పంపించడం జరుగుతుంది. అతను పని చేయించుకోవడం అన్నీ బాగానే జరిగినాయి. ఈ మధ్యకాలంలో నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం మూలంగా నేను బయటకు రాకుండా ఉండడం, ఇతన్ని తీసుకెళ్ళి నేను మెటీరియల్ ఇప్పించడం జరిగింది. టైల్స్ కంపెనీలో, షాపులో కాదండి, కంపెనీలో ఇప్పించడం జరిగింది. టైల్స్ కంపెనీలో ఇంచుమించుగా సుమారుగా 2 లక్షల రూపాయలు పైబడిన అమౌంట్ అది. ప్లస్ లేబర్ పేమెంట్ కూడా ఇంచుమించుగా 1,50,000 దాకా కూడా ఇవ్వాల్సింది ఉంది. ఆ టైంలోనే నాకు సర్జరీ అవ్వడం, నేను హాస్పిటల్లో ఉండడం, నేను బయటికి రాలేని పరిస్థితుల్లో టైల్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, పనిచేసిన వర్కర్కి పేమెంట్ ఇవ్వకపోవడం, ఇతను ఎలాగో సర్జరీ అయ్యింది, ఇతను బయటికి రాలేడు, వచ్చేటప్పుడు టైం పట్టుద్ది, ఈ డబ్బులు మొత్తం కూడా ఎగ్గొట్టవచ్చు అనే ఒక థింక్లో ఉండి ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత మేము ఇది ఎస్పీ గారి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాచవరం పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. సిఐ గారి దగ్గర పెట్టడం జరిగింది. ఆ తర్వాత అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఈ పేమెంట్ గురించి అడిగిన వర్కర్ని అమనాభూతులు తిట్టడం, పేమెంట్ ఇవ్వకపోవడం, ఈ అసభ్యకరమైన మాటలతోటి కొంచెం హింసించడం జరిగింది. ఇంకా ఈ సర్జరీ చేసుకున్న విషయంలో నేను ఉండి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి కూడా నా దగ్గర ఉన్న పేమెంట్లు ఇచ్చి వాళ్ళని సెటిల్ చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పటికీ ఈరోజు కూడా నాకు పేమెంట్ ఇవ్వాల్సి బాకీ ఉన్నాడు. అతను చేసే మోసాలు మామూలుగా కాదండి. మీరు అందరూ ఇప్పుడు ఇతను పెట్టిన వీడియోకి కామెంట్లో ఒక 7 కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ కోసం దానికి నేను రిప్లై ఇవ్వడం కోసం నేను ఈ మీడియా ముందు రావాల్సి వచ్చింది. అతను చేసే మోసాలు అంతా ఎంత కాదండి. నా దగ్గర పనిచేసే వర్కర్లకే పేమెంట్ ఇంచుమించుగా 2 లక్షల రూపాయల పేమెంట్ దాకా ఇవ్వాలి. గ్రానైట్ అతనే కానీ, టైల్స్ అతనే కానీ, నేను పని చేయించినప్పుడు టైల్స్ వర్కరే కానీ, అంతకుముందు పంపించిన వర్కర్లకే కానీ పేమెంటు ఇవ్వడం లేదు. అసలు ఫస్ట్ ఈయన దగ్గర వచ్చేది ఏంటంటే మాయ. అసలు కేఎస్బి కన్స్ట్రక్షన్స్ అంటే కన్నింగు, సునాయాసనంగా బురుడ కొట్టిస్తుంది. కేఎస్బిలో ఉన్నది మీనింగే అది. ఇదండి అతని గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. ఇంకేం డౌట్స్ ఉంటే అడగన్నా, నేను చెప్తాను. ఇప్పుడు కేఎస్బి కన్స్ట్రక్షన్ సుధీర్ బాబు అతను చేసే మోసాలపైన మీకు ఎప్పుడు క్లారిటీ వచ్చింది? నాకు క్లారిటీ వచ్చిందంటే అక్టోబర్ నెలలో 2025లో నాకు కొన్ని ఫ్రెండ్స్ దగ్గర ఇలా చెప్పడం జరిగింది. ఇతను నాకు పేమెంట్ ఇవ్వాలి, నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మరి నేను ఇలా ఉన్నాను, ఒకసారి మీరు చెప్పండి అంటే అతను మోసపూరితమైన పనులు చేస్తూ ఉంటాడు. కస్టమర్ ఇప్పటి వరకు ఆయన చేసిన బిల్డింగ్లో కస్టమర్ని రోడ్డుకి వేయడమే. ఎవరో కూడా సాటిస్ఫై అయ్యి మేము వాళ్ళ సుఖ సంతోషాలతో గృహప్రవేశం చేయించుకున్నాము అనేవాడు ఒకళ్ళు కూడా లేరు. కావాలంటే మిమ్మల్ని మీడియా ద్వారానే వీళ్ళని ఈ ఛానల్నే, జనచైతన్య ఛానల్నే తీసుకెళ్ళి ప్రతి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిస్తా. వాళ్ళ గురించి నాకు తెలుసు.
ప్రతి బిల్డింగ్ దగ్గర ఉన్నారు. ప్రతి బిల్డింగ్ ఇతను చేసిన ప్రతి బిల్డింగ్ కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన రీసెంట్గా ఒక 7 నెలలు 8 నెలల క్రితము విజయలక్ష్మి కాలనీలో ఒక బిల్డింగ్ విషయంలో నడి రోడ్డు మీద లాగేశాడండి 2 డాక్టర్ని. అది వాస్తవం. ఇది కాదు అని అనిపించమండి. దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన పేపర్లే కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్సే కానీ నా దగ్గర ఉన్నాయి. అదే కాదు, నేను 7 సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గర ఉంటే నా ప్రొఫైలు జస్ట్ డైల్లో నా ప్రొఫైలు నేను సాయి శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ ల్యాండ్స్కేపింగ్ అనేది ప్రొపరేటర్, నాది రిజిస్టర్ ఫారం. నా ప్రొఫైల్ వాడుకొని అతని నంబరు నా బిజినెస్ అకౌంట్లో అతని నెంబర్ పెట్టి లీడ్స్ నాతో పాటు ఈక్వల్గా సమానంగా అతనికి లీడ్స్ వెళ్తున్నాయండి. వెళ్ళవలసిన అవసరం ఉంది. నా బిజినెస్ అకౌంట్ అవుతే ఇతను మంచివాడే, వ్యక్తిగతంగా కుర్రోడు, బాగా పనిచేస్తున్నాడు. పనిచేసేటప్పుడు మోసం ఎందుకు చేయాలి? ఒక 7 సంవత్సరాల నుంచే తిరుగుతున్న ఫ్రెండ్ అని, ఒక సబ్జెక్ట్లో ఉన్నవాళ్ళు, ఒక కాంట్రాక్టర్లు, ఒక ఇంజనీర్లు అయి ఉండి కూడా నా ప్రొఫైల్ అతను వాడుకోవాల్సిన అవసరం ఉంది. అతని నంబర్ ఇందులో ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూడండి, మీకు చెప్తున్నా, ఇతను ప్రేమ చేసింది మోసపూరితమైన వీడియోలు, అవి ఫేకు, అవి దొంగ అని అంటున్నారు. మరి ఇదేంటి? ఇది వాస్తవం. ఇది 100% వాస్తవం. ఇది నేను 25/11 ఎస్పీ గారి ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాచవరం పిఎస్కి పంపించిన కేసు సంబంధించిన కాగితాలు ఇవి. ఇప్పటి వరకు కూడా దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవ్వాలా. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వీళ్ళ మీద ఇటువంటి మోసపూరితమైన కాంట్రాక్టర్లని వీళ్ళు వెనకేసుకు వస్తున్నారా? లేకపోతే ఇది ఈ విధంగా ఇతను మోసం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు అసలు ఎటువంటి స్టేషన్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మాకు ఎటువంటి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒకసారి కాల్ చేశారు, ఇలా మీరు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారని. మీరు ఏమైందనంటే ఇలా విజయవాడ సిఐటియు యూనియన్కి మేము ఇచ్చామండి, వాళ్ళు మరి మాట్లాడుతున్నారు, ఇంక పూర్తిగా దాని గురించి మనకి వివరాలు రాలేదు, ఒకసారి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తామన్నా. ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచిలో కూడా మాకు ఏదైనా రెస్పాన్స్ అనేది లేదు. ఇదిగోండి 25/11/2025లో మీ కంప్లైంట్ ఇచ్చింది. ఇది మాచవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఇది. మరి ఇలా ఇంత మోసం చేసి ఇన్ని బిల్డింగులు ఇలా కడతా ఉండి బ్లాక్మెయిల్ చేసి, కస్టమర్లను బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు ముందు ఒప్పుకున్నప్పుడు ఒక రేటు, కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ అయ్యేటప్పుడు ఒక రేటులో డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి ఆటోమేటిక్గా. జనాభానికి లేబర్కి పేమెంట్ ఎగ్గొట్టడం, మెటీరియల్ సప్లయర్కి డబ్బులు ఎగ్గొట్టడం, కస్టమర్లేమో బెదిరించి నాకు గిట్టుబాటు అవ్వలేదని రేట్లు మార్చడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు చేయాలండి? జెన్యున్గా ఉన్నప్పుడు జెన్యున్ రేట్ ఒకటి పెట్టుకోవాలా, జెన్యున్గా మాట్లాడుకోవాలా, జెన్యున్గా మార్కెట్లో నిలబడాలా. ఒప్పుకునేటప్పుడు తక్కువగా ఒప్పుకోవడం, పని అవుతుంది, ఇంకా హ్యాండ్ ఓవర్ చేసే టైంలోకి వచ్చేటప్పుడు పేచీలు పెట్టడం, కోర్టుకి లాగడం, ఇది చేసేది. ఇప్పుడు ఈ బిల్డర్ సుధీర్ బాబు రీసెంట్గా కొన్ని బిల్డింగ్స్ని కట్టినప్పుడు అవి వీక్గా ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. దీనిపైన మీరేం మాట్లాడతారు? నేను బెల్లంవారి వీధిలో ఒక బిల్డింగ్ ఒకటి చూశాను. ఆ బిల్డింగు కొంచెం స్పాన్ కొంచెం దూరంగా ఉంది. లాంగ్ స్పాన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కొంచెం లాంగ్ స్పాన్ కదా, స్టీల్ కొంచెం క్వాలిటీ వాడాలి, ఎక్స్ట్రా రాడ్లు కూడా వేస్తే మంచిది కదంటే, నేనే డిజైనర్, నేనే ఇంజనీర్ని అన్నాడు. అతను ఇంజనీరు, ఆయనే బిల్డరు అని అనుకున్నప్పుడు అది నాకు తెలిసి మినిమం నాలెడ్జ్ అంటే తాపీ మేస్త్రీలు కూడా చేయలేని పని ఇతను చేస్తున్నాడు. మినిమం నాలెడ్జ్ ఉండే తాపీ మేస్త్రికి అది కూడా లేదు ఈయనకి. బెల్లంవారి వీధి నెక్స్ట్ నేను వెటనరీ కాలనీలో కూడా అది లాంగ్ స్పానే. నేను ఫస్ట్ స్లాబ్కి వచ్చినప్పుడు బ్రదర్ ఇది స్టీలు, ఇది కంపెనీ వాడాలి, ఇంత లాంగ్ స్పాన్కి ఎక్స్ట్రా రాడ్లు అనేది ఎక్సెస్ అనేది 2 అనేది 4 వేసుకోవాలి, 4 అనేది 6 వేసుకోవాలంటే ఇదేం అవ్వదు, నేను గ్యారంటీ నేను ఇస్తా అన్నాడు. మరి అది ఎంతవరకు ఆగుద్ది ఏంటనేది కూడా నాకు డౌటే, ఇప్పటివరకు డౌటే. మరి ఆ బిల్డింగ్ ఎలా అయింది అనేది కట్టించుకునేవాడు అదృష్టమా, కట్టేవాడు ఈయన అదృష్టమా అనేది నాకు అది చేయలేను. దీనికి సంబంధించిన స్ట్రక్చరల్ బుక్ ఒకటి ఉండేది. ఏ బిల్డింగ్ మనం మొదలుపెట్టినా తాపీ మేస్త్రి అవని, బిల్డర్ అవని, ఇంజనీర్ అవని, కాంట్రాక్టర్ అవని, ఎవరైనా అవనండి, దానికి ఒక స్ట్రక్చరల్ బుక్ ఉండేది. ఆ బుక్ ఒకటి ఇవ్వండి నాకు, దాన్ని నేను దీనికి ఇష్టపడి ఎవరైనా ముందుకు వస్తే ఆ బిల్డింగ్ నేను అమ్మి పెట్టగలుగుతానే తప్ప నేను ఇలా అవుతే నేను మీ భరోసా మీద నా భరోసా మీద మీరు బయటికి వెళ్ళి మార్కెట్లో అమ్మడం అంటే కష్టమని చెప్పాను. అక్కడి నుంచి మాకు ఇద్దరికి కాంట్రవర్సీ వచ్చింది.
అది ఇవాళ కాదు, ఎప్పటికైనా సరే ఆ బిల్డింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. 15 అడుగుల లాంగ్ స్పాన్ అది, క్యాంటిలివర్ అది. మీ నలుగురు మనుషులు నుంచొని మాట్లాడుతుంటేనే వైబ్రేషన్ వస్తుంది మంటాడు బిల్డింగ్. అక్కడ దానికి నేను 3D డ్రాయింగ్సే కానీ ఎలివేషన్సే కానీ ఆ బిల్డింగ్కి నేను ఇస్తే దానికి సంబంధించిన అమౌంట్లు కూడా ఈ రోజు కూడా నాకు ఇవ్వలేదు. ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా స్టిల్ ఇప్పుడు ఈ మీడియా ముందు మాట్లాడుతున్నా, ఇప్పటికి కూడా నాకు డబ్బులు ఇవ్వలేదండి. 7 సంవత్సరాల రిలేషను ఫ్రెండ్షిప్లో ఉన్నాం. అతను చేసే మోసాలు ఇవ్వండి.